ఈరోజు మనం అలంకారాలు తీసుకుంటే శబ్ద అలంకారాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి అనుప్రాస అలంకారం. ఆ అనుప్రాస అలంకారంలో మనకు 4 రకాలు ఉంటాయి. అవి వృత్యానుప్రాసం, చేకానుప్రాసం, లాటానుప్రాసం, అంత్యానుప్రాసం. ఇప్పుడు ఒక చిన్న పాట ద్వారా వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మరి మీరు వద్దన్నా కూడా ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, ఫస్ట్ వన్ తీసుకుంటే వృత్యానుప్రాస అలంకారం. ఒకటి కంటే ఎక్కువ హల్లులు పలుమార్లు రావడం అన్నమాట. దానిని ఒక చిన్న పాట ద్వారా గుర్తుపెట్టుకుందాం. ఇందువదన కుందవదన మందగమన మధువరచన గగన జపన సొగుసులనవే. చూడండి, ఇట్లాంటివి హల్లులు ఎక్కువ వచ్చినాయి అన్నమాట. నా దా అట్లా ఈ విధంగా ఈ పాట ద్వారా గుర్తుపెట్టుకో. నెక్స్ట్కి వస్తే చేకానుప్రాస అలంకారం. అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే రావడం. అంటే భేదం వేరు కానీ పదాలు జంట మాత్రం ఒకటే. అప్పుడు మనం చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఇక్కడ చిలకమ్మ అమ్మ, ఈ విధంగా ఇట్లా హల్లుల జంట వెంటనే రావడం. నెక్స్ట్ వన్ లాటానుప్రాస అలంకారం. అంటే అర్థభేదం శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన పదాల జంట వెంటనే రావడం. దీనికి ఒక చిన్న పాట ద్వారా. వాన వాన వెల్లువా ఏవా ఏ కొండ కోన తుల్లిపోయే ఇట్లా ఈ విధంగా వాయే పోయే ఇట్లా తాత్పర్య భేదంతో ఉంటే దాన్ని మనం లాటానుప్రాస అలంకారం అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అంత్యానుప్రాస అలంకారం. దీనికి పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చేటట్లు చెప్పడం లేదా రాస్తే దానిని మనం అంత్యానుప్రాసం. ఇది ఒక చిన్న పాట ద్వారా. దాని కుడి భుజం మీద అనే పాట ఉంది కదా, దాన్ని తీసుకుంటే దాని గుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా. ఈ విధంగా తీసుకుంటే మనకి చూడండి వాక్యాల చివర అన్నిట్లోనూ యా ఉంది. ఈ విధంగా మనము అంత్యానుప్రాస అలంకారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మనం చదివేటప్పుడు ఏదన్నా కానీ మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ మరి మనకి అనుగుణంగా రాసుకుంటూ పోతే అవి ఎప్పటికీ మనం మర్చిపోము. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.